మా గురువు గారు నాతో ఒకసారి ఒక మాట చెప్పారు. కోటేశ్వరరావు, కాశీ వెళదామని చాలామంది అనుకుంటారయ్యా, కానీ కాశీ వెళ్ళడం అనేటటువంటిది అంత తేలిక కాదు. కాశీ వెళదాం అనుకుని పొలిమేరల దాకా వెళ్ళలేక తిరిగి వచ్చేసినటువంటి వాళ్ళు నాకెందరో తెలుసు. కాశీలోకి వెళ్ళడం అంత తేలిక కాదయా. కాశీ వెళ్ళాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే కాశీ పట్టణ ప్రవేశం చెయ్యగలరు. అందున కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణించినంత మాత్రం చేత ముక్తినిస్తానన్నారు పరమాత్మ. కాశీలో మరణిస్తే ముక్తి రావడం ఒకెత్తు, కాశీ పట్టణం గురించి చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? ప్రపంచంలో మీకు 3 రకములైనటువంటి ఫలితములను ఇచ్చేటట్టుగా ఉంటాయి క్షేత్రములన్నీ. ఒకటి, మీరు ఇహజన్మలో ఈ శరీరముతో ఇప్పుడు చేసినటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినవి క్షేత్రాలు ఉంటాయి. ఉదాహరణకి వెంకటాచలమునందు స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణిలో మీరు స్నానం చేశారనుకోండి, మీ పాపరాశి ధ్వంసమవుతుంది. కానీ స్నానం చేసేటప్పుడు కాకి స్నానం అని కాదు దాని ఉద్దేశ్యం. మీకు స్వామి పుష్కరిణి మీద అంత విశ్వాసముతో ఆ పుష్కరిణి స్నానం చేయాలి. స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణి స్నానం అంటే అంత తేలిగ్గా దొరికేదేం కాదు. కాబట్టి స్వామి పుష్కరిణి యందు స్నానము చేసినటువంటి వారి పాపరాశి ధ్వంసమవుతుంది. రెండవది, ఇంకొక గమ్మత్తు ఉంటుంది. ఒక్కొక్కరు ఈ శరీరముతో ఉండగా పుణ్యము చేసిన వాడు ఉండడు. ఊర్ధ్వలోకములను పొందడానికి కావలసినటువంటి పుణ్య సంచయమును ఇక్కడ చేసి ఇక్కడ ప్రవర్తించి ఇక్కడ నడువడి ఉన్నవాడు ఉండడు. కానీ అటువంటి వాడు పడిపోయినప్పుడు, అనగా వాడు శరీరము విడిచిపెట్టినప్పుడు వాడిని ఉద్ధరించవచ్చా, ఉద్ధరించగలరా ఎవరైనా అంటే? అందుకే 3 తరాల వరకు తద్దినం పెట్టడం అనేటటువంటి ఆనవాయితీ. 3 తరాల వరకు వాళ్ళని పితృదేవతాలోకంలో ఉంచుతారు వాళ్ళు. ఈ 3 తరాలలో ఎవరైనా తద్దినం సక్రమంగా పెట్టినా, తద్దినం సక్రమంగా పెట్టడం అంటే ఏంటి? ఏడుస్తూ ఏదో తప్పదు, వాడో తండ్రో తల్లో ఏదో చచ్చిపోయారు మనం పెట్టాలి కదా అని పెట్టిన తద్దినం కాదు. దాని పేరే శ్రాద్ధము. శ్రాద్ధము అనగా పరమశ్రద్ధతో నిర్వహించవలసినది. మార్కండేయ పురాణంలో దాని గురించి విస్తృతంగా మాట్లాడతారు. మీరు ఏది తింటారో అది పితృదేవతలకి పెట్టాలి. మీరు ఏది తిని వదిలిపెట్టారో, అనగా శేషము ఏది ఉందో ఇంట్లో, దాన్ని పితృదేవతలకి పెట్టకూడదు. ఓ కేజీ వంకాయలు ఇచ్చి మీరు 1/2 కేజీ వంకాయలు వండేసుకుని మిగిలిన 1/2 కేజీ వంకాయలు పితృదేవతలకు వాడకూడదు. మీరు ఆ రోజు తీసుకొచ్చి పితృదేవతలకు వాడాలి. కాబట్టి శ్రాద్ధమనగా శ్రద్ధతో నిర్వహించున్నది. శ్రాద్ధమును సక్రమముగా నిర్వహించి గయాక్షేత్రానికి వెళ్ళి ఎవరైనా పిండ ప్రదానం చేస్తే అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత వాళ్ళు మోక్షమును పొందుతారు. కాబట్టి పుత్రుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అని శాస్త్రం ఏందంటే, కేవలం తల్లిదండ్రులకు పుట్టినటువంటి ప్రతి కొడుకు కాడు. కొడుకులని మీరు అనుకుంటున్నారేమో, శాస్త్రం అంది కొడుకులందరూ కొడుకులనుకో కుస్మా. కొడుకులు 5 రకాలుగా ఉంటారు. కొడుకు పుట్టినప్పుడు మొట్టమొదటి పుట్టినటువంటి కొడుకు రుణపుత్రుడు. ఒక్కొక్కడు గత జన్మలలో మనం వాడి దగ్గర రుణం ఉండిపోతాం, లేదా వాడు మనకి రుణం ఉండిపోతాడు. ఏదో ఉండిపోయింది, వాడి మనకి తీర్చవలసింది, వీడి శరీరం వెళ్ళిపోయింది, వాడు రుణం తీర్చుకోవడానికి వస్తాడు. వచ్చి కొంతకాలం చాలా మంచిగా తండ్రిని సేవించి తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ఉంటాడు. ఉండి అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా, ఆ రుణపుత్రుడు అంటారు. రెండవ వాడు మిత్రపుత్రుడు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడంటే, స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అంటే సాధారణంగా ఎప్పుడో చిన్నప్పుడే వాడు ఎల్కేజీయో యూకేజీ నుంచే ట్రాన్స్ఫర్బుల్ జాబ్ అండి అని ఏ అమ్మమ్మ దగ్గర లేకపోతే నాయనమ్మ తాతగారుల దగ్గర వాడు చదువుకుంటాడు. వాడికి తండ్రి గారిని చూస్తే ఒక స్నేహితుడి భావం, ఓ గౌరవంతో నాన్నగారు బాగున్నారా అండి అంటాడు. అంతకు మించి పెద్ద ఆప్యాయత ఏమి ఉండదు. కాబట్టి మిత్రపుత్రుడు. మూడవ వాడు ఉంటాడు, వాడు సేవక పుత్రుడు. వాడిది చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాడికి అక్షరం ముక్క రాదు, తండ్రిని ఉద్ధరించలేడు, ఓ రూపాయి సంపాదించలేడు, వాడు ఎందుకు పనికిరాడు. కానీ వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు వెళ్ళే గేటు దగ్గర నించున్నారనుకోండి, వాడు కుర్చీ పట్టుకొట్టేస్తాడు. నాన్నగారండి కూర్చోండి నాన్నగారండి అంటాడు. పడుకున్నారనుకోండి, నాన్నగారండి మీ కాళ్ళు పడతానండి అంటాడు. తండ్రి స్నానం చేసి వచ్చేసాడు అనుకోండి, నాన్నగారు మీ పంచి నేను ఆరేసేసానండి అంటాడు. తండ్రి సంధ్యావందనం చేసుకుందామని కూర్చున్నాడు అనుకోండి, తండ్రికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి బిందెతో అక్కడ పెట్టేస్తాడు.
ఏమి చేస్తాడంటే ఒక సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అంటే గత జన్మలలో ఉండిపోయినటువంటి సేవకులు శరీరమును విడిచిపెట్టేటప్పుడు యజమానినే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సేవకుడు మళ్ళీ పుత్రుడిగా వస్తాడు, అందుకని సేవక పుత్రుడు. ఇంకొకడు ఉంటాడు, వాడు విచిత్రమైన వ్యక్తి, కర్మపుత్రుడు. వాడు ఎందుకు పనికి వస్తాడంటే చిన్నప్పటి నుంచి ఎక్కడో హాస్టల్లో ఉంటాడు, అలాగే పెరుగుతాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్, ఆ తర్వాత పీజీ, ఆ తర్వాత ఉద్యోగం వచ్చేస్తుంది. వాడు ఎక్కడో చదువుకుంటుంటాడు, వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు, వాడి అకౌంట్ వాడే వేసుకుంటాడు. వాడు ఒక రోజున వచ్చి దండం పెడతాడు, నాన్నగారండి మీ కోడల్ని తీసుకొచ్చాను, ఆయుష్మాన్ భవ అంటాడు తండ్రి. వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడో ఉంటుంటాడు, ఎప్పుడో టెలిగ్రామ్ ఇస్తాడు. నేను ఈ మధ్య కాకినాడలో ఒక విచిత్రమైన విషయం విన్నాను. నా స్నేహితుడు పేరు ఎందుకు లేని చెప్పడం, ఆయన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వెళ్తే మనవడితో కూడా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి. ఆయన చూసి వచ్చి ఏం ఆశ్చర్యం కూడా ఎదురారు, నాకు మనవడు కూడా పుట్టిసేయండి, మా అబ్బాయి చెప్పనే లేదు నాకు అన్నాడు. ఒక్కొక్క కొడుకు అలా ఉంటాడు. కాబట్టి వాడు ఎప్పుడు వస్తాడంటే ఈ తండ్రి శరీరం పడిపోయిన తర్వాత వాడికి టెలిగ్రామ్ ఇస్తారు. వాడు ఎక్కడో అమెరికాలోనో రష్యాలోనో ఎక్కడో ఉంటాడు. వాడు పుట్టినందుకు ఈయనకి ప్రారంభం ఏమిటంటే ఓ 48 గంటల ఐస్ పెట్లో ఉంటాడు. ఆయన ఉంటే వాడు వస్తాడు. వాడు వచ్చి ఏం చేస్తాడంటే బయటికి తీసి దీన్ని అంచేష్టి చేసేస్తాడు. చేసేసి అంత టైం లేదండి, 11 రోజులు సెలవు కుదరదు, దీనికి లఘువు ఏమైనా ఉందా అని అడుగుతాడు పండితుల్ని పిలిచి. ఏదో చెప్తారు వాళ్ళు, ఏదో చేయి నీ కర్మ ఏం చేస్తావు మరి, మీ నాన్న ప్రారంభం అంటారు. వాడు చేసేసి విమానం ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ ఎందుకు ఇండియా, ఇంకా అవసరం ఉన్న ఒక్క సంబంధం కూడా పోయి. ఫోటో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, అవన్నీ నన్ను అడక్కండి. కాబట్టి వాడెవరంటే వాడు కర్మపుత్రుడు. ఎక్కడో ఆ కర్ణకుడు ఉంటాడు, వాడు నిజపుత్రుడు. ఆ నిజపుత్రుడు ఏం చేస్తాడని దీన్ని శాస్త్రం. వాడు ఏ పని చేసినా తండ్రి వైభవాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ పని నేను చేస్తే మా నాన్నగారి కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి అని ఆలోచిస్తాడు. ఆలోచించి తండ్రి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేటటువంటి వాడై తండ్రి యొక్క మన్ననను పొంది తండ్రిని సుఖపెట్టి తండ్రిని సంతోషపెట్టి తండ్రి మనస్సు ఆనందించేటట్టుగా ఉండి తండ్రితో కలిసి జీవితాంతం ఉంటాడు. తండ్రి అందుకే ఐశ్వర్యాలకు ఐశ్వర్యం కొడుకుతో కలిసి ఉండడం. తండ్రి పక్కన పడుకుంటాడు, పడుకుని తండ్రి కొడుకు జీవితంలో అలాగే ఉంటారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఆ భాగ్యం కోసమే విశాఖపట్నం వెళ్ళిపోయారు. మహానుభావుడు, ధర్మం తెలుసున్నవారు కాబట్టి. కొడుకుతో కలిసి ఉంటాడు. తండ్రి పొందవలసినటువంటి గొప్ప భాగ్యములలో అదొకటి. కొడుకుతో కలిసి ఉంటాడు. చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నాన్నగారండి అని దగ్గరికి వచ్చి తన తొడ మీద తండ్రి శిరస్సు పెట్టుకుని ఆ తులసి తీర్థాన్ని తండ్రి నోట్లో పోస్తూ తండ్రికి అంత్యేష్టి సంస్కారం చేసి 11 రోజుల అశౌచాన్ని పాటించి తాను ఉన్నన్నాళ్ళు తన కొడుకుల చేత కూడా తండ్రికి శ్రాద్ధం పెట్టించి తండ్రి యందు పరమ గౌరవంతో మాట్లాడతాడు. ఇలా మాట్లాడిన వాడెవడో వాడు నిజపుత్రుడు. అలా అందరికీ కొడుకుంటాడా అంటే అలా ఉండడు. శాస్త్రం అంది కొంచెం ఆలోచించుకో, నీ కొడుకు ఏ కేటగిరీలో పడుతున్నాడో నువ్వు ఆలోచించు. ఆలోచిస్తే నిన్ను కొడుకు ఉద్ధరిస్తాడు అన్నది కూడా అపనమ్మకమే. అందుకని తండ్రికి ఆ ప్రాజ్ఞత లేదు, తల్లికి అంతకన్నా లేదు ఆ ప్రాజ్ఞత. కొడుకుతో ఎలా ప్రవర్తించాలి తల్లికి తెలియదు, తల్లితో ఎలా ప్రవర్తించాలి కొడుక్కి తెలియదు. కలియుగం అలాగే ఉంటుంది. కాబట్టి వాడు తద్దినం పెట్టాడు. కాబట్టి నీకు శరీరము పడిపోయిన తర్వాత ఉద్ధరించగలిగిన వారు లేరు. ఎవరైనా గయాశ్రాద్ధం పెడితే అప్పుడు తరిస్తాడు మళ్ళీ. కాబట్టి రెండవది అలా తరింపచేయగలిగినటువంటి విధానము గయాశ్రాద్ధము. తాను శరీరముతో ఉండగా తనని తాను ఉద్ధరించుకునేది పుణ్యకార్యాచరణము, గోదానము, పుష్కరిణి స్నానము, వెంకటేశ్వరుడి సేవ, ఇలాంటివేవో చేసుకుంటే వాడు ఉద్ధరింపబడతాడు. మూడవ మార్గం ఒకటి ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన మార్గం. ఇది ఏమిటో తెలుసా అండి? ఎటువంటి వాడైనా సరే వాడి శరీరము పడిపోయిన తరువాత, అంటే మన వాళ్ళు సాధారణంగా అస్థికలని ఎముకల్ని మాత్రమే తీసుకెడుతుంటారు. ఆ బ్రహ్మవైవర్త పురాణంలో అన్నారు, చర్మమును కానీ మాంసమును కానీ గోళ్లను కానీ అస్థికలను కానీ కుమారుడు తీసుకుని వెళ్ళి గంగా నదిలో కలిపితే ఏ వ్యక్తి శరీరము పడిపోయిన తరువాత ఆ వ్యక్తి యొక్క ఈ అస్థికలు కాని గోళ్ళు కాని మాంసము కాని చర్మము కాని తీసుకెళ్లి గంగా నదిలో కలపబడిందో అటువంటి వాడు నరకమును పొందడు అని చెప్పి. అంటే పాపరాశి అప్పుడు కూడా ధ్వంసం అవ్వగలదు. ఇంతటి శక్తి బహుశః ప్రపంచంలో ఏ క్షేత్రానికి లేదు. అది ఒక్క కాశీ పట్టణానికే సొత్తు. అందుకే
ఏది చేసినా చేయకపోయినా కనీసంలో కనీసం అస్థి సంచయనమని ఆ ఎముకలు ఏరి తీసుకువెళ్ళి ఆ గంగా నదిలో కలుపుతారు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము కాశీక్షేత్రం. ఇవి చాలక కాశీక్షేత్రమునకున్నటువంటి మరొక ఉత్కృష్టత ఏమిటో తెలుసా అండి. అందుకే కాశీ మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వడం గురించి కాశీ మాట్లాడదు. కాశీ గురించి వినేటటువంటి వాళ్ళు కానీ, కాశీకి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ అటువంటి కోరిక కోరుకోకూడదు కూడా.